మిత్రులారా నమస్తే, నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి పోయిట్రీ వ్లాగ్స్. మరి ఎప్పటిలాగే మనం మొన్న ఇచ్చుకున్నటువంటి అంశం కుండ. మరి కుండ మీద కూడా మిత్రులు చాలా బాగా స్పందించారు. అయితే ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దయచేసి మిత్రులు, మనం ఒక టైం ఇచ్చినప్పుడు ఆ టైం లోపల మాత్రమే మనం మరి మీ యొక్క హైకుల్ని పోస్ట్ చేస్తే బాగుంటుంది. ఆ డిసిప్లిన్ మనం మెయింటైన్ చేస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకాస్త ఏంటంటే రీఫైన్ చేసుకోవాలి. మీకు అనిపిస్తుంది ఎప్పుడు వచ్చిన వాళ్ళే హైకులే వస్తున్నాయి, వాళ్ళే తీసుకుంటున్నారు ఏమిటి అని. మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు, మనం ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు, మనకు ఏమైనా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందా, మన డిక్షన్ ఎట్లా ఉంది, అవతల వాళ్ళ డిక్షన్ ఎట్లా ఉంది అనేది కాస్త మనం అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఒక్కోసారి అరే ఈ కవి ఇంత అద్భుతంగా రాశాడే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది, ఆ థాట్ నాకు రాకపోయింది ఏమిటో అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను అందరికంటే చివరిలో పెడదాం అనుకుంటున్నాను కాబట్టి నాకంటే ముందు రాసిన కవులందరూ కూడా నా ఐడియాస్ రాసేస్తున్నారు. వాస్తవానికి నేను రాసి పెట్టుకున్నాను, అదే ఐడియా ఇంకొకరికి రాస్తున్నారు. ఆ రకంగా నేను కూడా మిస్సింగ్ మై ఆపర్చునిటీ. బట్ ఎనీహౌ అంటే చెప్తున్నాను, అంటే ఒక ఇన్స్పిరేషన్ అనేది మనకు వీ విల్ గెట్ ఫ్రమ్ అదర్ హైకూస్ కూడా. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏ గొప్ప వాక్యం వస్తుందో మనం చెప్పలేం, అది మనందరం దృష్టిలో పెట్టుకోవాలి. బట్ ఎనీహౌ ఇంకా మనం కాంపిటెన్సీ ఫీల్ అవ్వాలి మనం. అంటే వీ షుడ్ కంపీట్ విత్ అదర్స్. దట్స్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో కమింగ్ టు ది పాయింట్, చాలా తక్కువ పోయమ్స్ కానీ అద్భుతమైనటువంటి హైకులుగా అనిపించినాయండి నాకు. అసలు మొట్టమొదటిసారి అసలు టాప్ 3 అనిపించినవి కూడా ఉన్నాయి. సరే, నాకు బాగా నచ్చినటువంటి, చదవగానే వాహ్ ఏం చెప్పాడరా బాబు అనిపించినటువంటి మొదటి హైకు, అంతిమ సంస్కారం. మనసెప్పుడో బద్దలైంది, చివరికి కొండ. అంతిమ సంస్కారం, మనసెప్పుడో బద్దలైంది, చివరికి కొండ అంటారు కంచి రవి గారు. పూర్తిగా అంతిమ సంస్కారం అనగానే ఒక దృశ్యం, ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యం. సరాసరి మనం వి గో టు ది క్రిమేషన్ గ్రౌండ్, అంతిమ సంస్కారం జరుగుతుంది. రెండవ లైన్లో మనసెప్పుడో బద్దలైంది అంటాడు. అక్కడ ఉందండి అసలు పోయిటరీ. అంతిమ సంస్కారం, మనసెప్పుడో బద్దలైంది, మామూలు వాక్యాలాగానే ఉన్నాయి. మూడవ లైన్లోకి వెళ్ళేసరికి చివరికి కుండ అంటాడు. మనసు ఎప్పుడో బద్దలైపోయింది, ఇప్పుడు కుండ బద్దలవుతుంది చూసారా, ఇప్పుడే కుండ బద్దలైంది చూసారా. చివరికి కుండ బద్దలైంది, కానీ కుండ కంటే ముందు మనసు ఎప్పుడో బద్దలైంది. అచ్చం కుండ ముక్కలైనట్టుగానే మనసు ముక్కలైపోయింది నాది. ఎందుకంటే అంతిమ సంస్కారంలో పాల్గొని ఉన్నవాన్ని. అంటే ఎవరో ఆత్మీయులు చనిపోయారు. ఆత్మీయులు చనిపోయినప్పుడు మనసు ఎప్పుడో బద్దలైపోయింది, ముక్కలైపోయింది. అచ్చం కొండ పగిలినట్టుగానే పగిలిపోయింది. కొండ చివరికి పగిలిపోయింది, దానికంటే ముందు మనసు పగిలిపోయింది, మనసు బద్దలైంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇమేజరీస్ని, అద్భుతమైనటువంటి వర్డింగ్ తోటి అసలు బ్యూటిఫుల్గా ఓవెన్ పోయిటరీ అండి ఇది. సూపర్, రియల్లీ ఐ ఫ్లాష్డ్ లైక్ ఎనీథింగ్. అంటే మనసు ఎప్పుడో బద్దలైందని బాబు, వాహ్ ఎంత అద్భుతమైన థాట్ అండి అనిపించింది. బ్రహ్మాండం అండి, ఐ లవ్ ఇట్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ కంచి రవి సార్. సూపర్, అద్భుతం అండి. ఎంతైనా మాట్లాడుకోవచ్చు ఈ ఐకో మీద. లవ్ యూ. ఇక రెండవది, ఆమె నడుము నెలవంకలో అతుక్కుపోయింది, కుండ జన్మ ధన్యం. ఆమె నడుము నెలవంకలో అతుక్కుపోయింది, కుండ జన్మ ధన్యం. తిప్పాన హరిరెడ్డి. ఎంత అందమైన ద బ్యూటీ ఆఫ్ అప్రిషియేషన్ ఈజ్ కాల్డ్ ఎస్థెటిక్ సెన్స్ అంటారు. ద బ్యూటీ లైస్ ఇన్ ద లైన్స్, అండ్ బ్యూటీ లైస్ ఇన్ ద మైండ్, అండ్ బ్యూటీ లైస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ రీడింగ్ ద పోయిటరీ అని చెప్పవచ్చు మనం. అంటే మన అబ్జర్వేషన్ చూడండి, ఇది చాలామంది సాధారణంగా అందరూ చూసేటువంటి దృశ్యం అయినప్పటికీ అంటే కొంచెం ఎస్థెటిక్ సెన్స్ ఉండాలి. అంటే బ్యూటీ ఆఫ్ అప్రిషియేషన్ ఆఫ్ మైండ్ ఉన్నవాళ్ళు ఇట్లాంటివి దర్శించి చెప్పగలుగుతారు. మరి ఒక రొమాంటిసిజం హ్యాస్ బిన్ బ్యూటిఫుల్లీ ప్లేడ్ ఇన్ దిస్. ఆమె నడుము నెలవంకలో అంటాడు. ఆమె నడుము ఎట్లా ఉందట, నెలవంకలా ఉంది. ఆ నడుముకున్నటువంటి వంపు నెలవంకలా ఉంది అని కవి దర్శించుకున్నాడు. ఆ నెలవంక షేప్లో, ఆ నెలవంక ఆకారంలో ఉన్నటువంటి అక్కడ అతుకుపోయిందట. ఏం అతుకుపోయింది? కొండ అతుకుపోయింది.
అక్కడ అంటే నెలవంక ఆకారంలో ఉన్నటువంటి ఆ చిన్న మడతలో నడుమంపులో కుండ అతికిపోయిందండి. కుండకు అంతటి మహత్తవకాశం దొరికింది కాబట్టి, మహాద్భుతమైన అవకాశం దొరికింది కాబట్టి కుండ జన్మ ధన్యమైంది కదా అని రొమాంటిసైజ్ చేశాడు కవి ఇక్కడ. చూసారా? అంటే కుండ నడుము మీద పెట్టుకొని నీళ్లు తెస్తున్నటువంటి ఒక సౌందర్యవతి, ఒక స్త్రీ, ఒక శ్రమమూర్తి ఎవరైనా కావచ్చు. కానీ ఇక్కడ అందం అంటే ద బ్యూటీ హ్యాస్ బీన్ ఎలివేటెడ్ అనుకున్నప్పుడు ఒక అందమైన యువతి కుండ నిండా నీళ్లు తీసుకుని ఆ కుండను సంకలో పెట్టుకుని ఆ కుండను నడుము వంపులో పెట్టుకుని వస్తున్నప్పుడు చూసినటువంటి దృశ్యం అది. దాన్ని బ్యూటిఫుల్లీ ఇట్స్ బీన్ విజువలైజ్డ్ లైక్ ఎనీథింగ్. అంటే ఒక కాంక్రీట్ ఇమేజ్ కానీ, అబ్స్ట్రాక్ట్ ఇమేజెస్ కానీ, ఇమేజరీస్ అంటే హైకు హ్యాస్ టు స్పీక్ త్రూ ఇమేజరీస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. అట్లా ఒక దృశ్యాన్ని ఆవిష్కరించటం అండ్ బిహైండ్ దట్ విజువలైజేషన్ కూడా దేర్ విల్ బీ ఏ స్పేస్ ఫర్ మేకింగ్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్. అంటే చదువుతున్న పాఠకుడు తాను కొన్ని ఇన్ఫరెన్సెస్, కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ చేసుకుని మరో ప్రపంచంలోకి వెళ్ళగలగాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఎనీ హైకు. దట్స్ వాట్ has been fulfilled in this haiku so beautifully. What a romanticized poetry and some romantic feel has been beautifully framed in this haiku అండి. I really appreciate తిప్పాన హరిరెడ్డి గారు చాలా సౌందర్యవంతంగా, చాలా దృశ్యాత్మకంగా చెప్పినటువంటి మంచి హైకు ఇది. I really appreciate you once again. Keep it up, sir. ఇక ఇంకొక హైకు, కుండ కన్నులు ఏడుస్తున్నాయి, చితిపై శవం. కుండ కన్నులు ఏడుస్తున్నాయి, చితిపై శవం. భాస్కర్ బాబు గారు. అద్భుతం సార్. కుండ కన్నులు ఏడుస్తున్నాయి. కుండ ఏమిటి, కన్నులు ఏమిటి, ఏడవటం ఏమిటి? అంటే కుండ ఏడుస్తుందని కూడా చెప్పొచ్చు. కానీ కుండ కన్నులు అని చెప్పేసి హ్యాస్ ఎంఫసైజ్డ్ దేర్. వై ద పోయిట్ హ్యాస్ ఎంఫసైజ్డ్? ఎందుకు అక్కడ పోయిట్ దాన్ని ఫోర్స్ చేసి మనకు చెప్తున్నాడు, ఎన్ఫోర్స్ చేసాడు అంటే దానికి ఒక అర్థం ఉంది. చితిపై శవం అంటాడు 3వ లైన్లో. చితిపై శవం అన్నప్పుడు పూర్తిగా ఆ వాతావరణంలోకి మనం వెళ్ళిపోతాం. మనల్ని తీసుకెళ్ళి అక్కడ నిలబెడతాడు కవి. అంటే ఓహో, ఇక్కడ క్రిమేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. చితిలో ఒక శవం ఉంది, అది కాలుతోంది. మరి ఆ పక్కనే జరుగుతున్న తంతు అంతా కూడా మన మైండ్లోకి వచ్చేస్తుంది. అందుకే కుండ కన్నులు ఏడుస్తున్నాయంటాడు. అక్కడ ఏం చేస్తారు, ఎవరైతే తలకొరిగి పెట్టినటువంటి వ్యక్తి ఉంటాడో అతను భుజం పైన కుండను మోస్తూ దాంట్లో నీళ్లు పోసి పెడతారు. అక్కడ ఇంకొక వ్యక్తి ఆ కుండకు చిల్లులు పొడుస్తూ ఉంటాడు. ఆ కుండకు పొడిచిన చిల్లుల్ని ఇక్కడ కన్నులుగా ఊహించాడు కవి. దట్ ఈస్ ద పోయిటరీ హస్ బీన్ లైట్ డౌన్ హియర్. వండర్ఫుల్. మళ్ళీ ఆ రంధ్రాల్లోంచి వచ్చేటువంటి నీటిని కుండ ఏడుస్తుంది అని చెప్తాడు కవి. అది పోయిటరీ. అంటే ఇట్ హ్యాస్ బీన్ పర్సోనిఫైడ్. పర్సోనిఫికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద లాంగ్వేజ్. అంటే వ్యక్తికి మానవ స్వాభావిక లక్షణాన్ని ఒక వస్తువుకి ఆపాదించి చెప్పడమే పర్సోనిఫికేషన్. అందుకని కుండని హ్యూమన్ బీయింగ్గా ట్రీట్ చేస్తూ, ఆ కుండకు పొడిచిన రంధ్రాల్ని కన్నులుగా ఊహిస్తూ, దాంట్లోంచి దారులుగా కురుస్తున్న నీటిని ఏడుస్తుంది అని చెప్పడం. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద పోయిటరీ అండి. టోటల్గా ఇట్ హ్యాస్ బిన్ బ్యూటిఫుల్లీ విజువలైజ్డ్. ఒక విషాదకరమైనటువంటి సన్నివేశాన్ని ఆబ్జెక్టివ్గా చెప్పడం అన్నలో ఈ పోయిటరీ సక్సెస్ అయింది. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ పోయం భాస్కర్ బాబు గారు. వండర్ఫుల్ అండి. కీప్ ఇట్ అప్. ఇక మరొకటి, కాల్చబడిన కుండే నీళ్లను చల్లార్చగలదు, కష్టం తెలిసిన మనిషి. కాల్చబడిన కుండే నీళ్లను చల్లార్చగలదు, కష్టం తెలిసిన మనిషి. ఒల్లూరి రామారావు గారు ఏమంటాడు, కాల్చబడిన కుండే నీళ్లను చల్లార్చగలదు. ఇది కదా పారాడాక్స్. ఇక్కడ కుండను గట్టిపడటానికి ఆ శ్రామికుడు కుమ్మరి అనే శ్రమమూర్తి కుండను చేసిన తర్వాత దాన్ని ఓంలో పెట్టి కాలుస్తారు. దాన్ని కాలిస్తేనే అది మంటల్లో బాగా కాలిన తర్వాత గట్టి పడుతుంది. అంటే తను గట్టి పడవటానికి, కుండ రూపం సంతరించుకోవటానికి
మరి అది నిప్పులను భరించాలి, మంటల్ని భరించాలి, మంటల్లో కాలిపోవాలి పూర్తిగా. కాల్చబడినటువంటి కుండ. ఇక్కడ ఏమంటాడు కవి అంటే, ఎక్కడుందంటే పారాడాక్సికల్ పోయిటరీ, కాల్చబడినటువంటి కుండ మాత్రమే నీళ్లను చల్లార్చగలదు అని. చూడండి, అది దిస్ ఈజ్ అ పారాడాక్స్, దిస్ ఈజ్ అ ఐరనీ ఇన్ దిస్ పోయం అన్నమాట. అంటే ఆ ప్రీవియస్గా కుండ కాల్చబడుతుందనే ఒక అంశాన్ని చాలా బ్యూటిఫుల్గా ఈ హ్యాస్ ఇన్వైటెడ్ ఇన్ టు హిజ్ మైండ్ అండి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పోయిట్. ఇక్కడ ఆ పోయిట్ యొక్క గొప్పతనం ఎక్కడుంది. ఇంకొక గొప్పతనం ఎక్కడుందంటే 3వ లైన్లో కష్టము తెలిసిన మనిషి అంటాడు. సూపర్ అండి. కష్టము తెలిసిన మనిషి అనేటువంటి 3వ లైన్తో అసలు కోటేశాడు అంతే పోయిటరీ ఓలూరి రామారావు గారు. కష్టం తెలిసిన మనిషి కూడా కష్టాలనే మంటల్లో, అగ్నిలో, కష్టాల జ్వాలల్లో కాల్చబడిన మనిషి మాత్రమే మరొకరి కష్టాన్ని అర్థం చేసుకోగలడు. వాళ్ళ కష్టాల అగ్నిని చల్లార్చే చల్లని నీరు కాగలడు. అది కవి భావన. అంటే కొండ కూడా కాల్చబడింది కాబట్టి తర్వాత నీళ్లను మార్చగలిగే, నీళ్లను చల్లార్చగలిగే, నీళ్లను చల్లగా ఉంచగలిగేటువంటి గొప్ప లక్షణం దానికి వచ్చింది. అట్లాగే కష్టం తెలిసిన మనిషి కూడా మరి కష్టాలతో కాల్చబడినప్పుడు ఇతరుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకునేటువంటి లక్షణం ఆ మనిషిలో ఉంటుందని చెప్పకనే చాలా విషయాలు చెప్పింది ఈ పోయం. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఓలూరి రామారావు. చాలా అద్భుతమైన పోయం రాశారు. ఇక చివరగా మీ చిత్తలూరి రాసినటువంటి పోయం అంటే రాశాను, ఒక 5-6 రాశాను, కానీ నాకు కొంచెం చెప్పాలనిపించిన పోయం. కుండ పగిలిపోయేలోగా కొందరి దాహమైన తీర్చాలి. కుండ పగిలిపోయేలోగా కొందరి దాహమైన తీర్చాలి. చిత్తలూరి. మొదటి లైన్లో కుండ పగిలిపోయేలోగా అంటాడు కవి. కొందరి దాహమైన 2వ లైన్లో, 3వ లైన్లో తీర్చాలి అని. కుండ పగిలిపోయేలోగా కొందరి దాహమైన తీర్చాలి. ఇదండి పోయిటరీ. అంత ఎక్కడ ఉందంటే కుండ పగిలిపోయేలాగా అనే మొదటి వాక్యంలో ఉందండి. నిజానికి ఫిజికల్గా చూసినప్పుడు, భౌతికంగా అంటే మన ఉపరితలంగా చూసినప్పుడు దీంట్లో ఏముంది, కుండ పగిలిపోయే దాహం తీర్చడం పోయిటరీ అనుకుంటాం. ఇక్కడ కుండ పగిలిపోయే అంటే కుండ పగిలిపోయే లోగా అంటే ఇక్కడ కుండ హ్యాస్ బీన్ అప్లైడ్ టు ది మ్యాన్. మనిషి జన్మకు ఆపాదించబడింది. నిజానికి ఒక కుండలో నీళ్ళు ఉన్నాయనుకోండి, నీళ్ళున్న కుండ ఉట్టిగానే పగిలిపోతే దానివల్ల ఉపయోగం ఎవరికీ ఉండదు. నీళ్లు నిండినటువంటి కుండ ఏదైతుందో అది నలుగురి దాహం తీర్చడానికి ఉపయోగపడాలి. అప్పుడే ఆ కుండ జన్మ సార్థకమైనట్టు. ఇది మనం ఫిజికల్గా తీసుకున్నప్పుడు, భౌతికంగా ఆబ్జెక్టివిటీలోంచి ఆలోచించినప్పుడు అట్లా అనిపిస్తుంది. కానీ ఆ కుండను మనిషికి ఆపాదించి చూడండి, ఎంత గొప్ప అర్థం వస్తుంది. మనిషి దేహం కూడా ఒక కుండ అనుకున్నప్పుడు అంతే కదా, ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. మరి ఎప్పుడు పగిలిపోతుందో తెలియని కుండలాంటి మానవ దేహం కూడా మరి కుండ ఎట్లయితే తనలో ఉన్న నీటితో నలుగురు దాహం తీర్చడానికి ఉపయోగపడుతుందో అట్లనే మరి మనిషి కూడా తన దగ్గర ఎంతో అంతో ఏదైనా ఇతరులకు సహాయం చేయగలిగినటువంటి స్తోమత తనకున్నప్పుడు మరి తను పగిలిపోయేలాగా కొన్ని బతుకుల్ని, కొన్ని జీవితాల్ని అతికించగలగాలి అని ఈ హైకు కవి చిత్తలూరి యొక్క భావన. మరి నాలో ఉన్న చిత్తలూరి అనే కవి రాసినటువంటి కవిత విశ్లేషణ ఇదండి. కుండ పగిలిపోయేలోగా కొందరి దాహమైన తీర్చాలి. మనము అంతే కదా, మనం అందరము మానవులమే, ఆ పని చేయాలి. అది నేను చెప్పదలుచుకుంది. ఎనీ హ్యావ్ బ్యూటిఫుల్ హైకుస్. చాలా బాగా రాశారండి ఈసారి, అద్భుతంగా వచ్చాయి. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. ఇదే ఉత్సాహంతో మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి. ఇక మీదట ఏది ఎందుకు హైకు అవుతుంది, దేన్ని ఎట్లా చేయాలి, చిన్న చిన్న మార్పులతో అవి కూడా నేను సూచనలు చేయగలను. కానీ సూచనలు మీరు ఎట్లా తీసుకుంటారు అనే ఒక ఆలోచనలోంచి నేను చేయడం లేదు. ఏం లేదండి, చిన్న చిన్న కరెక్షన్స్ చేసి మా హైకులను కూడా మీరు కాస్త రీఫైన్ చేసి సవరించి చేయగలరు అని కనుక మీరు అనుకుంటే డెఫినెట్గా నేను ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ అండి. అవి కూడా చేస్తాను. ఎనీహౌ, థ్యాంక్ యూ వన్స్ అగైన్. లవ్ యూ ఆల్. డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ యువర్ చిత్తలూరి ఛానల్, చిత్తలూరి పోయిటరీ వ్లాగ్స్. అట్లాగే కొత్తగా న్యూ ఛానల్ పెట్టానండి, అది కేవలం షార్ట్స్ కోసమే. చిత్తలూరి పోయిటరీ షార్ట్స్ అని, అంతే.
రెండు చిత్తలూరి పోయిట్ అనే ఉంటాయి, కానీ ఒకటేమో ఇప్పుడేమో ఇది ఈ లాంగ్ వీడియోస్ పెట్టేదేమో వ్లాగ్స్, ఇంకోటేమో షార్ట్స్, అంతే తేడా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్ వన్స్ అగైన్, మీ చిత్తలూరి.